ఎలాగోలా అమెరికా చేరుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఖాయం, డాలర్ల వర్షం ఖాయమని అనుకునే పరిస్థితికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారికి కూడా ఉద్యోగాలు దొరకటం కష్టమవుతోంది. వెల్లువల ఇతర దేశాల నుంచి అమెరికా వస్తున్న వారు చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం పొందటానికి అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. చదువు తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. భారత్ నుంచి లక్షల్లో విద్యార్థులు చదువుల పేరుతో అమెరికాకు వెళ్తున్నారు. వారి టార్గెట్ అక్కడ స్థిరపడటమే. కానీ గతంలోలా ఇప్పుడు సానుకూల పరిస్థితులు లేవు. ఫలితంగా అనేక మంది భారతీయ విద్యార్థులు ఎలాంటి పనులైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? డాలర్ డ్రీమ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. అమెరికాలో నిరుద్యోగ రేటు అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగం 10% పెరిగింది. 2021 అక్టోబర్తో పోలిస్తే ఇదే అత్యధికం. గత కొన్ని నెలలుగా ఇది పెరుగుతూనే ఉంది. ఇప్పుడల్లా ఉద్యోగాల సృష్టి ఓ విప్లవంలా జరిగే అవకాశం లేదన్న సంకేతాలు వస్తున్నాయి. అమెరికాలో ఎంఎస్ చదవటానికి వచ్చేవాళ్లు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని ఇప్పటికే అక్కడికి వెళ్లి కష్టాలు పడుతున్న వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా అమెరికా వచ్చే వారితో వీసా స్కామ్లు చేసేందుకు కొంతమంది రెడీగా ఉండటం, వారితో శ్రమ దోపిడీ చేయించుకోవటం సాధారణంగా మారింది. మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాసలు చేస్తున్నాయి. H-1B వీసా స్పాన్సర్షిప్లను తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యుయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H-1B వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే 6 ఏళ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలుంటుంది. అయితే 2023తో పోల్చితే 2024లో H-1B వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ H-1B వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీలు, దాదాపుగా అన్ని కంపెనీలు 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ద్వారా వెల్లడైంది. ప్రస్తుత ఉద్యోగ కొరత H-1B వీసాదారులపై విపరీతమైన ఒత్తిడిని తెచ్చిపెట్టింది. జాబ్ పోయిన వారు కొత్త జాబ్స్ పొందేందుకు తక్కువ టైం పీరియడ్ ఉంది. ఆ టైంలోగా ఇంకో జాబ్ చూసుకోకుంటే అమెరికా ప్రభుత్వం వారి సొంత దేశాలకు పంపిస్తోంది. యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికల ప్రకారం చాలా మంది భారతీయ కార్మికులు గ్రీన్ కార్డుల కోసం సంవత్సరాలు అమెరికాలో వెయిట్ చేస్తున్నారు. పర్మనెంట్ వీసా H-1B కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు కూడా విపరీతంగా పెంచారు. ఒక్కో వ్యక్తి $215 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఓ పక్క లే ఆఫ్స్, మరో పక్క పెరుగుతున్న ఖర్చుల వల్ల ఆర్థిక భారం ఎక్కువవుతుంది. చేసేదేం లేదని వీసా టైం ముగియటంతో ఇంకో జాబ్ కూడా రాకపోవడంతో బలవంతంగా ఇండియాకు రావాల్సిన పరిస్థితి వస్తోంది. అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఈ ఏడాది H-1B స్పాన్సర్షిప్లకు కోత పెట్టాయి. 2023లో 11,000 వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది 7,000 మాత్రమే చేసింది. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, TCSతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను తగ్గించాయి. మెటా సంస్థ మాత్రమే గతేడాది కంటే స్వల్పంగా 400 స్పాన్సర్షిప్లను పెంచింది. H-1B వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవటం భారతీయులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ వీసాలు పొందేవారిలో భారతీయులే అత్యధికం. 2023లో జారీ అయిన మొత్తం H-1B వీసాల్లో మనోళ్లకే 72.3% దక్కడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. చైనీయులకు 11.7% దక్కాయి. స్పాన్సర్షిప్లు తగ్గడం వల్ల H-1B కోసం పోటీ భారీగా పెరిగిపోనుంది. మరోవైపు AI ప్రభావం పెరగడం, మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించాయని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు దొరక్కపోవడంతో కొంతమంది విద్యార్థులు తమ ఖర్చుల కోసం, ఫ్లాట్స్ రెంట్స్ కోసమైనా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో బేబీ సిట్టర్స్గా పనిచేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. గంటకు $10 నుంచి $13 వస్తుండటంతో కొంతమంది ఆ పని చేస్తున్నారు. దీంతో ఇంటి అద్దెలైనా వస్తున్నాయని అనుకుంటున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నా ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థులు అమెరికా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా కూడా విద్యార్థులకు వీసాలు ఇస్తోంది. కానీ చదువు అయిపోయిన తర్వాత వారి వారి స్వదేశాలకు పంపేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితుల్లో 100 మందిలో సగం మందికి కూడా ఉద్యోగాలు రావటం గగనంగా మారింది. మామూలు ఉద్యోగాలు చేస్తే H-1B వీసా వచ్చే అవకాశం ఉంది.
అమెరికాలో ఉండగలిగేలా సంపాదించే ఉద్యోగం తెచ్చుకోవాలంటే గగనంగా మారుతోంది. దీంతో ఇటీవలి కాలంలో చదువులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగం కోసం వెళ్లిన వారు కూడా అక్కడ ఉద్యోగం పోతే 6 నెలల్లో వేరే ఉద్యోగం చూసుకోకపోతే అమెరికా నుంచి వెళ్లిపోయేలా చట్టాలు చేశారు. ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికాలో ఇప్పుడు గతంలో ఉన్న సానుకూల పరిస్థితులు ఉండవని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. వచ్చే 4 ఏళ్లు ఇంకా గడ్డుకాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా చదువు కోసమే వస్తే పర్వాలేదు, కానీ చదువు అయిపోయేలోపు అక్కడే ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడాలనుకుంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది. పరిస్థితి చూస్తుంటే రాను రాను అమెరికా భూతల స్వర్గం ఏమాత్రం కాబోదన్న అంచనాలు వస్తున్నాయి. అయితే అమెరికా ఆశలు మాత్రం భారతీయుల్లో తగ్గటం లేదు. లక్షల మంది ప్రతి ఏటా అమెరికా పయనమవుతూనే ఉన్నారు.